హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్రీధర్ గంగవరపు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ముఖ్యంగా మనం ఎముకలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎముకల యొక్క పటిష్టత్వం కానీ సాంద్రత కానీ ముఖ్యంగా పెంపొందించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే జాయింట్ పెయిన్స్, మోకాలు అయితే కానీ భుజాలు అయితే కానీ మనకి చాలా మంది జాయింట్ పెయిన్స్ తో రావడం చూస్తూ ఉంటామండి. సో ముఖ్యంగా ఈ ఎముకలకు సంబంధించిన నొప్పులు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వస్తున్న మన శారీరక శ్రమ తగ్గిపోవడం. సో మన రోజువారీ కార్యక్రమాల్లో మెకానికల్ లైఫ్ అంటే మనం లెగ్గానే ఎంతసేపు ఏసీ రూమ్ లో ఉండడం కానీ, అలాగే మనం ఇంటి పట్టున ఉండడం కానీ, కారులోనే ట్రావెల్ చేయడం వల్ల కానీ, ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా మనం ఒక గదిలోనే పరిమితం అవ్వడం వల్ల మన యొక్క ఎముకలకి వైటమిన్ డి అంటే సూర్యరశ్మి అనేది తగ్గిపోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ గా రావడం జరుగుతుంది. సో ఈ వైటమిన్ డి అనేది తగ్గిపోవడం వల్ల మన ఎముకలు మెత్తబడడం అన్నది ఒక కారణం. అలాగే మనకి రోజువారీ శారీరక శ్రమ కూడా లేకపోవడం అంటే ఎక్సర్సైజెస్ చేయడం కానీ, ఉదయమే వ్యాయామం కానీ, నడక కానీ లేకపోవడం వల్ల మన యొక్క శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల మన ఎముకలు మెత్తబడడం అనేది జరుగుతుంది. మూడవది వచ్చేసి మన యొక్క దైనందిన ఆహార నియమాలు. అంటే మనం రోజువారీ తీసుకున్న ఫుడ్లోని చాలా వరకు జంక్ ఫుడ్ అంటే ఏదైతే పౌష్టికాహారం ఉన్నదో దాన్ని మనం స్లోగా తగ్గించి వేసి ఈ జంక్ ఫుడ్ ఎక్కువ ఏదైతే బయట ఆహారాన్ని తీసుకోవడం వల్ల కానీ, ఎక్కువగా మనం ఈ పార్సల్స్ కానీ వేరే ఏదైనా ఫుడ్స్ తినడం వల్ల మన యొక్క ఎముకల్లో ఉండవలసిన పౌష్టికాహారం, విటమిన్స్ మరియు కాల్షియం లోపించడం వల్ల మన ఎముకలు ఫర్దర్ గా మెత్తబడడం జరుగుతుంది. సో ఇటువంటి ఆహార నియమావళిని మనం తగ్గించుకోవడం ఖచ్చితంగా చాలా అవసరం. అలాగే చాలా వరకు మనం ఆడవాళ్ళలో చూసినట్టయితే వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ అంటే మెనోపాజ్ మెనోపాజ్ స్టార్ట్ అయిన తర్వాత, లేదా హిస్టరెక్టమీ గర్భసంచి ఆపరేషన్ అయిన తర్వాత కానీ వీళ్ళలోని ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వీళ్ళకి ఎస్పెషల్లీ ఎముకలు చాలా మెత్తబడడం జరుగుతుందండి. అలాగే మగవాళ్ళలో 60 నుంచి 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి వాళ్ళ యొక్క ఎముకలు మెత్తబడడం జరుగుతుందండి. సో వయసు రీత్యా వల్ల కానీ, మన యొక్క వ్యాయామ నియమ వల్ల కానీ, మన యొక్క ఆహార అలవాట్ల వల్ల అయితే కానీ, మన జీవన శైలి వల్ల కానీ, సో ఎన్నో రకాలైన ప్రాబ్లమ్స్ మనం జాగ్రత్తగా డీల్ చేయనట్టయితే కనుక మన ఎముకలు మెత్తబడి మనకి ఈ బోన్ పెయిన్స్ కానీ, అలాగే జాయింట్ పెయిన్స్ అనేది చిన్న వయసులోనే మొదలవడం జరుగుతుందండి. సో వీటికి సంబంధించి మనకి చాలా వరకు మెడికేషన్స్ అంటే మందులతోనే మనం వీటిని సరి చేయవచ్చండి. సో ముఖ్యంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే మనం దగ్గరలో ఆర్థోపెడిక్ సర్జన్ గారిని కన్సల్ట్ చేసి మనకి ఎందుకు ప్రాబ్లం ఉన్నది, దేని వల్ల వచ్చింది అనేది సరి చేసుకోవడం వల్ల మన యొక్క ఎముకల్ని మరియు జాయింట్స్ ని ఖచ్చితంగా కాపాడుకోగలుగుతామండి. సో ఇటువంటి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మన యొక్క ఎముకలకు సంబంధించిన సమస్యను తెలుసుకొని దాన్ని అతి త్వరలోనే నివారించినట్టయితే మన యొక్క బోన్స్ ని, జాయింట్స్ ని దీర్ఘకాలం పాటు మనం కాపాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.